స్టూడెంట్స్, మనం ఈరోజు గోళాకార ఉపరితలాల వద్ద కాంతి పరావర్తనం అనే పాఠ్యభాగాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మనం కాంతి పరావర్తనం అంటే ఏందో చూద్దాం. కాంతి పరావర్తనాన్ని ఇంగ్లీష్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. కాంతి నున్నని మెరుగుపెట్టిన ఉపరితలంపై పడినప్పుడు తిరిగి ప్రయాణిస్తుంది. ఈ దృగ్విషయాన్ని కాంతి పరావర్తనం అంటాం. ఉదాహరణకు ఇక్కడ మనం దర్పణాన్ని అంటే అద్దాన్ని మనం గమనించవచ్చు. ఈ దర్పణంపై కాంతి పతనం చెందిన కాంతిని పతన కిరణం అంటాం. దర్పణంపై ఏ బిందువు వద్ద ఈ పతన కిరణం పతనం చెందుతుందో ఆ బిందువును పతన బిందువు అని అంటాం. ఎప్పుడైతే దర్పణంపై కాంతి పతనం చెందుతుందో, దర్పణం అనేది ఒక నున్నని మెరుగుపెట్టిన ఉపరితలం. దర్పణానికి కింది భాగంలో వెండి పూత లేదా అల్యూమినియం పూత పూసి మెరుగు పెడతారు. కాబట్టి ఎప్పుడైతే దర్పణంపై కాంతి పతనం చెందుతుందో ఆ కాంతి పరావర్తనం చెందుతుంది. దర్పణంపై కాంతి పతనం చెందినప్పుడు తిరిగి ప్రయాణిస్తుంది. ఇలా కాంతి దర్పణంపై పతనం చెందినప్పుడు తిరిగి ప్రయాణించడాన్నే కాంతి పరావర్తనం అంటాం. పరావర్తనం చెందిన కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అని అంటాం. దర్పణానికి 90 డిగ్రీల కోణంతో ఒక రేఖను గీసినట్లయితే అది లంబరేఖ అవుతుంది. ఇప్పుడు లంబానికి పతన కిరణానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని పతన కోణం అంటాం. ఇంగ్లీష్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. కాబట్టి ఐ అనే అక్షరంతో పతన కోణాన్ని సూచిస్తాం. అదేవిధంగా లంబానికి పరావర్తన కిరణానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని పరావర్తన కోణం అంటాం. ఇంగ్లీష్లో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాం. కాబట్టి ఆర్ అనే అక్షరంతో సూచిస్తాం. పతన కిరణానికి దర్పణ తలానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని పతన కాంతి యొక్క గ్లాన్సింగ్ కోణం అంటాం. పతన కిరణానికి దర్పణ తలానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని పతన కాంతి యొక్క గ్లాన్సింగ్ కోణం అంటాం. ఇక్కడ మనం చూడవచ్చు, దర్పణానికి లంబానికి మధ్య ఉన్న కోణం 90 డిగ్రీలు. ఇప్పుడు పతన కాంతి యొక్క గ్లాన్సింగ్ కోణం అనేది 90 - ఐకి సమానం. అదేవిధంగా పరావర్తన కిరణానికి దర్పణ తలానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని పరావర్తన కాంతి యొక్క గ్లాన్సింగ్ కోణం అని అంటాం. పరావర్తన కాంతి యొక్క గ్లాన్సింగ్ కోణం 90 - ఆర్కి సమానం. ఇప్పుడు పరావర్తన నియమాలు నేర్చుకుందాం. ఇంగ్లీష్లో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాం. 2 పరావర్తన నియమాలు ఉన్నవి. అందులో మొదటిది పతన కిరణం, పరావర్తన కిరణం మరియు పతన బిందువు వద్ద తలానికి గీచిన లంబం ఒకే తలంలో ఉంటాయి. ఇక్కడ మనం దర్పణాన్ని గమనించవచ్చు. ఇది పతన కిరణం, ఇది పరావర్తన కిరణం, ఇది లంబం. పతన కిరణం, పరావర్తన కిరణం మరియు పతన బిందువు వద్ద తలానికి గీచిన లంబం ఒకే తలంలో ఉంటాయి. ఇది మొదటి పరావర్తన నియమం. ఇప్పుడు రెండో నియమాన్ని చూద్దాం. పతన కోణం, పరావర్తన కోణం సమానంగా ఉంటాయి. లంబానికి పతన కిరణానికి మధ్య ఉన్నటువంటి కోణం పతన కోణం ఐతో సూచిస్తాం. అదేవిధంగా లంబానికి పరావర్తన కిరణానికి మధ్య ఉన్నటువంటి కోణం పరావర్తన కోణం ఆర్తో సూచిస్తాం. యాంగిల్ ఐ అనేది యాంగిల్ ఆర్కి సమానం. పతన కోణం, పరావర్తన కోణం సమానంగా ఉంటాయి. పతన కోణం 30 డిగ్రీలు అయితే పరావర్తన కోణం కూడా 30 డిగ్రీలు అవుతుంది. పతన కోణం 50 డిగ్రీలు అయితే పరావర్తన కోణం కూడా 50 డిగ్రీలు అవుతుంది. ఇలా
పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉంటాయి. గతంలో పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. I మరియు Rలు వరుసగా పతన కోణం మరియు పరావర్తన కోణం అయితే కాంతి కిరణం ఒక సమతలంపై పతనం చెందినప్పుడు క్రింది వాటిలో ఏది సరి అయినది? ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఎగ్జామ్లో 2015లో అడగడం జరిగింది. ఇక్కడ I మరియు Rలు పతన కోణం మరియు పరావర్తన కోణం. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 I is equal R, ఆప్షన్ 2 I is greater than R, ఆప్షన్ 3 I is less than R, ఆప్షన్ 4 ఏది కాదు. మనం ఇప్పుడే నేర్చుకున్నాం I is equal to R. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1. రెండవ ప్రశ్న, ఒక కాంతి కిరణం 33 డిగ్రీల కోణంతో సమతల దర్పణంపై పతనమైన పరావర్తనం చెందిన కాంతి కిరణ కోణం. ఈ ప్రశ్న తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్లో 2017లో అడగడం జరిగింది. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 66 డిగ్రీలు, ఆప్షన్ 2 33 డిగ్రీలు, ఆప్షన్ 3 22 డిగ్రీలు, ఆప్షన్ 4 11 డిగ్రీలు. కాంతి కిరణం 33 డిగ్రీల కోణంతో సమతల దర్పణంపై పతనమైంది అంటే పతన కోణం 33 డిగ్రీలు. పతన కోణం 33 డిగ్రీలు అయితే పరావర్తనం కోణం కూడా 33 డిగ్రీలు అవుతుంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. మూడవ ప్రశ్న, సమతల దర్పణంపై పతన కోణాన్ని తగ్గించునప్పుడు. ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ టెట్కమ్ TRT సెకండరీ గ్రేడ్ టీచర్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 పతన కిరణం లంబానికి దూరంగా జరుగును, ఆప్షన్ 2 పతన కిరణం దర్పణ తలం వైపుగా జరుగును, ఆప్షన్ 3 పరావర్తన కిరణం దర్పణ తలం వైపుగా జరుగును, ఆప్షన్ 4 పరావర్తన కిరణం లంబం వైపుగా జరుగును. సమతల దర్పణంపై పతన కోణాన్ని తగ్గించునప్పుడు. ఇక్కడ మనం సమతల దర్పణాన్ని, పతన కోణాన్ని, పరావర్తన కోణాన్ని గమనించవచ్చు. ఎప్పుడైతే పతన కోణం విలువ తగ్గుతుందో పతన కిరణం లంబానికి దగ్గరగా జరుగుతుంది. పతన కిరణం లంబానికి దగ్గరగా జరిగినప్పుడు పరావర్తన కిరణం కూడా లంబానికి దగ్గరగా అంటే లంబం వైపుగా జరుగుతుంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. ఇప్పుడు నాలుగో ప్రశ్న, కాంతి పరావర్తనంలో పతన కోణమును క్రింది విధంగా కొలుస్తాము. ఆప్షన్ 1 సమతల దర్పణ తలం నుండి పతన కిరణం వరకు, ఆప్షన్ 2 పతన బిందువు వద్ద గీచిన లంబం నుండి పతన కిరణం వరకు, ఆప్షన్ 3 సమతల దర్పణ తలం నుండి లంబం వరకు, ఆప్షన్ 4 పతన బిందువు వద్ద గీచిన లంబం నుండి పరావర్తన కిరణం వరకు. పతన కోణమును పతన బిందువు వద్ద గీచిన లంబం నుండి పతన కిరణం వరకు కొలుస్తాం. కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ 2. ఇప్పుడు ఐదవ ప్రశ్నను చూద్దాం. సమతల దర్పణ తలంతో ఒక పతన కిరణం 30 డిగ్రీల కోణం చేసిన పరావర్తన కోణం. ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్లోను అదేవిధంగా తెలంగాణ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎగ్జామ్లోను అడగడం జరిగింది. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 30 డిగ్రీలు, ఆప్షన్ 2 60 డిగ్రీలు, ఆప్షన్ 3 90 డిగ్రీలు, ఆప్షన్ 4 0 డిగ్రీలు. ఇక్కడ మనం సమతల దర్పణాన్ని, పతన కిరణాన్ని, పరావర్తన కిరణాన్ని గమనించవచ్చు. సమతల దర్పణ తలంతో పతన కిరణం 30 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే ఇది పతన కాంతి యొక్క గ్లాన్సింగ్ కోణం. పతన కాంతి యొక్క గ్లాన్సింగ్ కోణం 30 డిగ్రీలు అయితే పతన కోణం 90 - 30 60 డిగ్రీలకు సమానం అవుతుంది.
పతన కోణం 60 డిగ్రీలు అయితే పరావర్తన కోణం కూడా 60 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 60 డిగ్రీలు. ఇదే విధంగా ఉన్న మరొక ప్రశ్నను చూద్దాం. పతన కిరణం సమతల దర్పణ తలంతో 30 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణం. ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 30 డిగ్రీలు, ఆప్షన్ 2 60 డిగ్రీలు, ఆప్షన్ 3 90 డిగ్రీలు, ఆప్షన్ 4 120 డిగ్రీలు. పతన కిరణం సమతల దర్పణ తలంతో 30 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే ఇదే డయాగ్రామ్ మనం గమనించవచ్చు. అప్పుడు పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణం, పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణం 60 + 60 అంటే 120 డిగ్రీలు. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4 120 డిగ్రీలు. ఇప్పుడు 7వ ప్రశ్నను చూద్దాం. సమతల దర్పణ లంబంతో ఒక పతన కిరణం 60 డిగ్రీల కోణం చేసిన దర్పణ తలమునకు మరియు పరావర్తన కిరణమునకు మధ్య గల కోణం. ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 0 డిగ్రీలు, ఆప్షన్ 2 30 డిగ్రీలు, ఆప్షన్ 3 60 డిగ్రీలు, ఆప్షన్ 4 90 డిగ్రీలు. ఇక్కడ మనం సమతల దర్పణాన్ని, పతన కిరణాన్ని, పరావర్తన కిరణాన్ని గమనించవచ్చు. సమతల దర్పణ లంబంతో పతన కిరణం 60 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే పతన కోణం 60 డిగ్రీలు. పతన కోణం 60 డిగ్రీలు అయితే పరావర్తన కోణం కూడా 60 డిగ్రీలు అవుతుంది. అప్పుడు దర్పణ తలానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణం 90 - 60 అంటే 30 డిగ్రీలకు సమానం అవుతుంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. ఇప్పుడు ఒక ముఖ్యమైన గమనిక చూద్దాం. పతన కిరణం లంబ దిశలో పతనమైనప్పుడు అది తిరిగి అదే మార్గంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. ఇక్కడ మనం సమతల దర్పణాన్ని చూడవచ్చు. ఎప్పుడైతే పతన కిరణం లంబ దిశలో పతనమవుతుందో అది అదే మార్గంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. ఈ సందర్భంలో పతన కోణము, పరావర్తన కోణము రెండూ కూడా 0 డిగ్రీలకు సమానమవుతాయి. పతన కోణం, పరావర్తన కోణం రెండూ సమానంగా ఉంటాయని మనం నేర్చుకున్నాం. మరి పతన కోణం, పరావర్తన కోణం ఎందుకు సమానంగా ఉంటాయి అని వివరించిన శాస్త్రవేత్త ఫియరీ డి ఫెర్మాట్. ఈయన ప్రతిపాదించిన నియమమే ఫెర్మాట్ నియమము. ఫియరీ డి ఫెర్మాట్ ఫ్రెంచి దేశానికి చెందిన లాయరు మరియు గణిత శాస్త్రవేత్త. ఇక్కడ మనం ఒక సమతల దర్పణాన్ని గమనించవచ్చు. అదేవిధంగా ఏ అనే ఒక బిందువును చూడవచ్చు, బి అనే మరొక బిందువును కూడా చూడవచ్చు. ఇక్కడ సమతల దర్పణంపై 4 బిందువులను మనం గమనించవచ్చు. వాటికి సి, డి, ఈ, ఎఫ్గా పేర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు కాంతి ఏ నుండి బయలుదేరుతుంది. ఏ నుండి బయలుదేరి దర్పణంపై ఉన్నటువంటి ఏదేని ఒక బిందువును తాకి బిని చేరాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి పిల్లలు. ఏ నుంచి బయలుదేరిన కాంతి ఏ మార్గంలో ప్రయాణిస్తే తొందరగా బిని చేరుతుందో చూద్దాం. కాంతి ఏఈబి మార్గంలో ప్రయాణించినప్పుడు తొందరగా బిని చేరుతుంది. కాబట్టి కాంతి ఏఈబి మార్గంలో ప్రయాణిస్తుంది. ఫెర్మాట్ నియమం ప్రకారం కాంతి ఎల్లప్పుడూ తక్కువ ప్రయాణకాలం ఉండే మార్గాన్ని ఎంచుకుంటుంది. కాబట్టి ఏఈబి అనేది కాంతి ప్రయాణించడానికి సరైన మార్గం. ఈ వద్ద మనం దర్పణ తలానికి లంబాన్ని గీసినట్లయితే ఇక్కడ మనం గమనించవచ్చు పతన కోణం, పరావర్తన కోణం సమానంగా ఉంటాయి.
ఈ విధంగా ఫెర్మాట్ నియమాన్ని ఉపయోగించి మనం పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉంటాయని రుజువు చేయవచ్చు. ఫెర్మాట్ నియమాన్ని చూసినట్లయితే కాంతి ఎల్లప్పుడూ ప్రయాణ కాలం తక్కువగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. కాంతి ఎల్లప్పుడూ ప్రయాణ కాలం తక్కువగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటుంది అని చెప్పిన శాస్త్రవేత్త. ఈ ప్రశ్న ఏపీఆర్జేసీలోను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ ఎగ్జామ్లోను 2 సార్లు అడగడం జరిగింది. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఫెర్మాట్, ఆప్షన్ 2 స్నెల్, ఆప్షన్ 3 హైగెన్స్, ఆప్షన్ 4 న్యూటన్. సరైన సమాధానము ఆప్షన్ 1 ఫెర్మాట్. 9వ ప్రశ్నను చూద్దాం. కాంతి కిరణం సమతల దర్పణ తలానికి లంబంగా పతనం చెందితే పతన కోణం విలువ. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 90 డిగ్రీలు, ఆప్షన్ 2 45 డిగ్రీలు, ఆప్షన్ 3 180 డిగ్రీలు, ఆప్షన్ 4 0 డిగ్రీలు. మనం ఇదివరకే నేర్చుకున్నాం, కాంతి కిరణం దర్పణ తలానికి లంబంగా పతనం చెందితే అదే మార్గంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. ఈ సందర్భంలో పతన కోణం పరావర్తన కోణం రెండూ కూడా 0 డిగ్రీలకు సమానం. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. ఇప్పుడు ప్రతిబింబం అంటే ఏందో నేర్చుకుందాం. ప్రతిబింబాన్ని ఇంగ్లీష్లో ఇమేజ్ అని అంటాం. పరావర్తన కిరణాలు లేదా వక్రీభవన కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై లేదా ఒక బిందువు నుండి వికేంద్రీకృతమై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. వస్తువు నుండి బయలుదేరినటువంటి కాంతి కిరణాలు దర్పణంపై పడి పరావర్తనం చెందాక అవి ఒక బిందువు దగ్గర కేంద్రీకృతమవుతాయి. అంటే అన్ని కిరణాలు ఒక బిందువు దగ్గర కలుసుకుంటాయి. లేదా ఒక బిందువు వద్ద వికేంద్రీకృతమవుతాయి. అంటే ఒక బిందువు నుండి విడిపోతాయి. ఇలా ఒక బిందువు వద్ద కేంద్రీకృతం కావడం లేదా ఒక బిందువు నుండి వికేంద్రీకృతం కావడం ద్వారా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, కొవ్వొత్తి అనేది ఒక వస్తువు. ఈ వస్తువు నుండి బయలుదేరిన కాంతి కిరణాలు దర్పణ తలంపై పడి పరావర్తనం చెందుతాయి. ఇక్కడ మనం కాంతి కిరణాలను గమనించవచ్చు. పరావర్తనం చెందిన కాంతి కిరణాలు ఒక బిందువు దగ్గర కేంద్రీకృతమవుతాయి. కాబట్టి ఆ బిందువు దగ్గర ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో మొదటిది నిజ ప్రతిబింబం, రెండవది మిథ్యా ప్రతిబింబం. ఇప్పుడు నిజ ప్రతిబింబానికి మిథ్యా ప్రతిబింబానికి మధ్య భేదాలను నేర్చుకుందాం. మొదటిది నిజ ప్రతిబింబాన్ని చూసినట్లయితే నిజ ప్రతిబింబాన్ని ఇంగ్లీష్లో రియల్ ఇమేజ్ అని అంటాం. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటాం. ఏ ప్రతిబింబాన్ని మనం తెరపై పట్టగలమో ఆ ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటాం. నిజ ప్రతిబింబం ఎల్లప్పుడూ తల క్రిందులుగా ఏర్పడుతుంది. నిజ ప్రతిబింబం ఎల్లప్పుడూ తల క్రిందులుగా అంటే తల క్రిందికి కాళ్ళు పైకి అలా రివర్స్లో ఉండే విధంగా ఏర్పడుతుంది. పరావర్తనం లేదా వక్రీభవనం చెందిన తరువాత కాంతి కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. పరావర్తనం చెందిన కాంతి కిరణాలు ఒక బిందువు దగ్గర కేంద్రీకృతమైతే నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, కొవ్వొత్తి నుండి బయలుదేరిన కాంతి కిరణాలు పరావర్తనం చెందినాక ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం అయ్యాయి. కాబట్టి ఇక్కడ నిజ ప్రతిబింబం ఏర్పడింది. నిజ ప్రతిబింబాన్ని తెరపై పట్టగలము. నిజ ప్రతిబింబము ఎల్లప్పుడూ తలక్రిందులుగా ఏర్పడుతుంది. నిజ ప్రతిబింబం పరావర్తనం లేదా వక్రీభవనం చెందిన కాంతి కిరణాలు ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం కావడం వల్ల ఏర్పడుతుంది. ప్రతిబింబానికి ఉదాహరణ చూస్తే సినిమా హాళ్లలో ప్రొజెక్టర్ చేత ఏర్పడిన ప్రతిబింబం.
ప్రొజెక్టర్ చేత మన స్కూల్లో కానీ సినిమా హాల్లో కానీ ఏర్పడే ప్రతిబింబం నిజ ప్రతిబింబానికి ఉదాహరణ. ఇక్కడ మనం సినిమా హాల్ను గమనించవచ్చు. ఇక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబాన్ని తెరపై పట్టగలము కాబట్టి ఇది నిజ ప్రతిబింబం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నిజ ప్రతిబింబం ఎల్లప్పుడూ తలక్రిందులుగా ఉంటుంది. కానీ సినిమా హాళ్లలో ప్రొజెక్టర్ను రివర్స్ చేయడం ద్వారా అది నిటారుగా ఏర్పడుతుంది. కానీ నిజ ప్రతిబింబం ఎల్లప్పుడూ తలక్రిందులుగా ఉంటుంది. రెండవది మిథ్యా ప్రతిబింబం. మిథ్యా ప్రతిబింబాన్ని ఇంగ్లీష్లో వర్చువల్ ఇమేజ్ అని అంటాం. తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాం. మిథ్యా ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము, కానీ దర్పణంలో మాత్రం చూడవచ్చు. మిథ్యా ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారుగా ఏర్పడుతుంది. మిథ్యా ప్రతిబింబం అనేది ఎల్లప్పుడూ నిటారుగానే మనం నిలబడిన విధంగానే ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు సమతల దర్పణంలో మిథ్యా ప్రతిబింబం ఏర్పడింది. పరావర్తనం లేదా వక్రీభవనం చెందిన తరువాత కాంతి కిరణాలు ఒక బిందువు నుండి వికేంద్రీకృతమై మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. పరావర్తనం లేదా వక్రీభవనం చెందిన కాంతి కిరణాలు అనేవి ఒక బిందువు నుండి వికేంద్రీకృతమై అంటే ఒక బిందువు నుండి విడిపోయి మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఒక బిందువు దగ్గర కలుసుకుంటే కేంద్రీకృతమైతే నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఒక బిందువు నుండి విడిపోతే మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ మనం సమతల దర్పణాన్ని గమనించవచ్చు. ఈ సమతల దర్పణం ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి సమతల దర్పణానికి వస్తువుగా పనిచేస్తాడు. వస్తువు పైభాగం నుండి బయలుదేరిన కాంతి కిరణాలు దర్పణంపై పడి పరావర్తనం చెందుతాయి. కానీ పరిశీలకునికి ఈ పరావర్తనం చెందిన కాంతి కిరణాలు ఈ బిందువు నుండి బయలుదేరి వస్తున్నట్లుగా అంటే ఈ బిందువు నుండి వికేంద్రీకృతమైనట్లుగా కనిపిస్తాయి. అదేవిధంగా వ్యక్తి యొక్క కింది భాగం నుండి కాంతి కిరణాలు గీసినట్లయితే అవి కూడా దర్పణంపై పడి పరావర్తనం చెందుతాయి. పరిశీలకునికి ఈ కాంతి కిరణాలు కూడా ఈ బిందువు నుండి వికేంద్రీకృతం అవుతున్నట్లుగా కనిపిస్తాయి. ఏ బిందువు నుండి కాంతి కిరణాలు వికేంద్రీకృతం అవుతున్నట్లు కనిపిస్తాయో ఆ బిందువు దగ్గర ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇలా కాంతి కిరణాలు వికేంద్రీకృతం ద్వారా ఏర్పడే ప్రతిబింబమే మిథ్యా ప్రతిబింబం. ఈ విధంగా మిథ్యా ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారుగా ఏర్పడుతుంది. మిథ్యా ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. మిథ్యా ప్రతిబింబానికి ఉదాహరణ చూసినట్లయితే సమతల దర్పణం వల్ల ఏర్పడిన ప్రతిబింబం. ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ రెండు వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ. నిజ ప్రతిబింబాన్ని తెరపై పొందవచ్చు. బి. మిథ్యా ప్రతిబింబాన్ని తెరపై పొందవచ్చు. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ 2 ఏ మరియు బి రెండు సరైనవి కావు. ఆప్షన్ 3 ఏ మాత్రమే సరి అయినది. ఆప్షన్ 4 బి మాత్రమే సరి అయినది. నిజ ప్రతిబింబాన్ని తెరపై పొందవచ్చు కాబట్టి ఏ సరైనది. మిథ్యా ప్రతిబింబాన్ని తెరపై పొందలేము కాబట్టి బి సరైనది కాదు. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైనది. చివరి ప్రశ్న. మిథ్యా ప్రతిబింబ విషయంలో ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఎల్లప్పుడూ నిట్ట నిలువుగా. ఆప్షన్ 2 ఎల్లప్పుడూ తలక్రిందులుగా. ఆప్షన్ 3 తెర మీద పట్టుకోవచ్చు. ఆప్షన్ 4 ఏదీ కాదు. మిథ్యా ప్రతిబింబం ఎల్లప్పుడూ నిట్ట నిలువుగా ఉంటుంది కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1. ఇప్పుడు
విచలన కోణం అంటే ఏందో చూద్దాం. కాంతి పరావర్తనానికి విచలన కోణాన్ని డెల్టాతో సూచిస్తాం. ఇక్కడ మనం సమతల దర్పణాన్ని, పతన కిరణాన్ని, పరావర్తన కిరణాన్ని గమనించవచ్చు. ఒకవేళ సమతల దర్పణం లేకపోతే పతన కిరణం అదే మార్గంలో ప్రయాణిస్తుంది. పతన కిరణాన్ని పొడిగించగా వచ్చే రేఖకు, అదేవిధంగా పరావర్తన కిరణానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని విచలన కోణం అని అంటాం. విచలన కోణాన్ని డెల్టాతో సూచిస్తాం. ఈ పటం ద్వారా మనం చెప్పవచ్చు విచలన కోణం యొక్క విలువ సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 180 - 2i అవుతుంది. అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 180 + 2i అవుతుంది. పిల్లలు, మనం నెక్స్ట్ క్లాస్లో మరలా కలుసుకుందాం. జాగ్రత్తగా నోట్స్ రాసుకొని శ్రద్ధగా ప్రిపేర్ కండి.